హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. చూడండి, మీకైతే ఈరోజు ఒక కొత్త బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూయించాలనుకుంటున్నానండి. మేమైతే చిన్నప్పటి నుండి ఈ టెంపుల్‌కి అయితే వెళ్ళి బోనాలు చేయడము, మేకలు కోసుకోవడం అవంతా చేస్తామండి. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద గుట్టల మధ్యలో మైసమ్మ తల్లి అనే ఒక దేవత అయితే ఉంటుందండి. చాలా పవర్‌ఫుల్. మేము చిన్నప్పటి నుండి అయితే అక్కడికి వెళ్తాము. మీకు ముందే ఇదంతా ప్లేస్ కరెక్ట్‌గా చూపిస్తున్నానండి. ఎందుకంటే మేము బోనాలు చేసే టైంలో హడావిడిగా ఉంటాం కదా! ఇదంతా నేను కవర్ చేయడానికి కొంచెం టైం పడతదనేసి మీకోసం అయితే స్పెషల్‌గా వీడియో చేసి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ కింద అంతా ప్లేస్ చూపించాను కదా! ఈ స్టెప్స్ పైనుండి అయితే మనం పైకి వెళ్ళాలి. కొండ పైన ఉంటుందన్నమాట. ఆ గుట్ట పైన ఉంటుందన్నమాట దేవత. ముందు ఈ స్టెప్స్ అసలు ఇలా లేకుండా అండి, మనం మెల్లిమెల్లిగా స్టెప్స్ ఇలా సెట్ చేసి కట్టలేదు. చిన్న చిన్న రాళ్ళు అలా ఉంటుండే, మెల్లిమెల్లిగా ఎక్కేవాళ్ళము. ఇప్పుడైతే ఇవన్నీ సెట్ చేశారు. చాలా బాగుంది. పైనుండి చూస్తే ఇట్లా రూమ్స్ కూడా చూడండి ఎంత చిన్నగా కనబడుతున్నాయి. ఆ రూమ్స్ మనకు వర్షాలు పడ్డా కానీ ప్రాబ్లం లేకుండా అలా రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇక్కడ చాలామంది ఫంక్షన్స్ కూడా చేసుకుంటారు. చాలా దూరం నుండి వస్తారు. ఇక్కడైతే మనము ఎంట్రన్స్‌లో పైకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్‌లో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం అని ఒక దేవత ఉంటుంది. అక్కడి నుండి లోపలికి వెళ్ళాలండి. ఇప్పుడు ఈ దేవత లోపల చూడండి. ఎటు చూడు పెద్ద పెద్ద గుట్టలండి. పెద్ద పెద్ద రాళ్ళు. గుట్టలంటారా, రాళ్ళంటారా, కొండలంటారా, ఎవరి భాష వాళ్ళదండి. చూడండి, ఇంత పెద్ద పెద్ద గుట్టల మధ్యలో ఆ దేవత ఉంది. అక్కడ కొట్టిన టెంకాయలన్నీ ఆ మంకీలకైతే వేసేస్తాము. ఇక్కడ మెయిన్ మైసమ్మ దేవత అని చెప్పాను కదా! అది ఎంట్రన్స్ అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఫ్లోర్ అంతా నీట్‌గా చేశారు కదా! స్టార్టింగ్‌లో అన్ని రాళ్ళు రాళ్ళే ఉంటుండే అండి. ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయి చూడండి. మొత్తం పైన చుట్టూరు అన్ని పెద్ద రాళ్ళతో కప్పేసి ఉంటుందండి. ఇప్పుడు మనం స్లాబ్ అయితే ఎలా ఉంటుందో అవి కాస్త రాళ్ళతోనే కప్పేసి ఉంటుందన్నమాట అదంతా. ఇవి మనకు కొబ్బరికాయలతో ముడుపులు కట్టి పిల్లల కోసం ఇలా తొట్లెలు కట్టడము ఇవన్నీ స్పెషల్ అన్నమాట. ఈ దేవత చాలా పవర్‌ఫుల్. ఇక్కడ మనం మేకలు కూడా కోసుకోవచ్చండి. అంటే మేకలతో కూడా చేసుకోవచ్చు. కొన్ని దేవతలకు కూరగాయలు మనం చేస్తాం కదా! ఈ దేవత దగ్గర మనకు నాన్ వెజ్ కూడా ఇలా మేకలతో కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇది మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో అయితే నాకైతే చెప్పండి. కేవలం మీకు కరెక్ట్ క్లారిటీగా ఉండాలని వీడియోని అయితే స్టార్టింగ్ అంతా చూపించిన తర్వాత మేమేం చేస్తున్నాము మీకైతే చూపిస్తున్నాను. ఇలా మేమైతే బోనాలైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇలా బోనాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వీటిని తీసుకొని డప్పు చప్పులతో మేకలతో మళ్ళీ మనం ఓడిబియ్యం పోద్దాం అనుకుంటాం కదా! ఆ ఓడిబియ్యాలు అవన్నీ తీసుకొని ఆ స్టెప్స్ పై నుండి పైన దేవత ఎక్కడైతే ఉందో మనం అక్కడ దాకా అయితే వెళ్ళాలండి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. స్టెప్స్ ఉంటాయి కదా! మనం స్ట్రేట్‌గా బోనం పెట్టుకొని స్ట్రేట్‌గా నడిచింది అది వేరే ఉంటుంది. కానీ 1 బై 1 స్టెప్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలంటే కొంచెం రిస్కే కదండి. అలా అన్నమాట. చూడండి, ఫైనల్‌గా అయితే మేము బోనాలన్నీ ఇలా రెడీ చేసేసుకుంటున్నాము మేకలతో. బోడి బియ్యాలు, కొబ్బరికాయలు ఆ ముందు పెట్టే బోనాలకి ముందున్నవి జల్ల కడవలు అంటారండి. వాటిని చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు, కానీ అవే మెయిన్ అన్నమాట దేవుడికి. అందుకని మేము కొంచెం పెద్ద సైజే చేసుకున్నాము. మీ సైడ్ ఏమంటారో ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా అందరం రెడీ చేసుకున్న తర్వాత పైనకైతే వెళ్తున్నాము, గుట్ట పైనకి. చూడండి, నేను మా చెల్లి అయితే అవి జల్ల కడవలు అయితే ఎత్తుకున్నామండి. మా అమ్మ అత్తమ్మ వాళ్ళు బోనాలు అయితే తీసుకొస్తున్నారు. మెల్లిగా 1 బై 1 అందరం అయితే పైకి వెళ్తున్నామండి. చూడండి, లొకేషన్ చాలా బాగుంటుందండి. అందుకే నేను వీడియో అయితే చేశాను మీకోసము. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఏదో కొద్దిగా వీలైనంత వరకు అయితే చేశాము వీడియోని. చూడండి, ఇప్పుడు వీళ్ళు స్టెప్స్ ఎక్కుతుంటే బ్యాక్ సైడ్ అక్కడ చిన్న రూమ్ కనబడుతుంది చూడండి. మేము అక్కడ నుండి కింద నుండి ఇంత పైకి వచ్చామన్నమాట. అక్కడ చూడడానికి కనిపిస్తుంది కదా! కొండపై నుండి లొకేషన్ అయితే ఇంత బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద కొండలు ఉంటాయండి అన్నీ అక్కడ. చాలా దూరం ప్లేసెస్ల నుండి కూడా వస్తారండి ఇక్కడికి. లోపలైతే గుడి లోపల ఇలా ఉంది. చీకటి ఉంటుందండి. ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళతో చేశారు చూడండి. స్లాబ్ కాదు, గుట్టలతోనే ఆ అమ్మవారు అలా ఏర్పాటు చేసుకుందన్నమాట. చాలా పురాతనమైన టెంపుల్ అండి. మేము చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఎడ్ల బండ్లు అని అంటారు కదండి, వాటిపైన వెళ్ళేవాళ్ళం. తర్వాత ఇదంతా మారిపోయింది కదండి. పరిస్థితులన్నీ మారిపోయిన కొద్దీ ఎవరికి కంఫర్ట్ ఉన్న వెహికల్లో వాళ్ళైతే వెళ్తున్నారు. కానీ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా! ఎంత బాగుంది చూడండి. పైనుండి చూస్తే అయితే ఇలా ఉందండి.
పిల్లలైతే కొత్తగా చూసే వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారండి అక్కడ. చాలా బావుంటుంది. ఇక్కడ చిన్న విగ్రహం, పెద్ద విగ్రహం ఉంది గదా! స్టార్టింగ్ ఉన్నప్పుడు ఇక్కడ చిన్న విగ్రహం ఉండండి. తర్వాత కొంచెము విగ్రహం చేంజ్ చేశారు. అందుకనే లోపల ఈ 2 విగ్రహాలను అలా పక్కన పెట్టేశారండి. 2 దేవతలకు గూడా మేమైతే ఓడిబియ్యం అయితే పోస్తున్నాము. మనం ఇక్కడ బోనాలు తీసుకెళ్ళాం కదండీ! అందులోని నైవేద్యము అక్కడ దేవుడికి సమర్పించాలి. అలా పెట్టిన తర్వాత ఓడిబియ్యం పోసేసుకొని మన మొక్కు చెల్లించుకొని మనం రిటర్న్ అయితాం అన్నట్టు. చూడండి బయట అన్ని మంకీలు గూడా చాలా ఉంటాయి. ఇలా స్టెప్స్ ఉంటాయి. ఇగ కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే బయటకి మళ్ళీ బోనాలన్నీ ఎలా తీసుకొచ్చామో అలా రిటర్న్ తీసుకొనెళ్ళాలండి. ఎందుకంటే చాలామందొస్తారండి. ఒకరు వెళ్ళిన తర్వాత ఒకరొస్తుంటారనమాట. అక్కడ గూడా లైను. చూడండి పైనుండి కిందకి దిగుతుంటే గూడా సైడ్‌కి ఇంత పెద్ద పెద్ద రాళ్ళు అవి గుట్టలు కనిపిస్తున్నాయి చూసారా?